టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ. ప్రజావాణిలో తల్లిని కాపాడాలని చిన్నారుల ఫిర్యాదు. పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకూడదని రామగుండం సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు. అన్స్టాపబుల్ లో గేమ్ చేంజర్ సందడి. లడ్డూ ప్రసాదం ఆలయ ఈవోలకు దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు. పండక్కి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్, అదనంగా 5,000 బస్సులు. వెలగటూరు మండలం చర్లపల్లి గ్రామం చెందిన ఇద్దరు చిన్నారులు శ్రీవత్సవ సాయి వైష్ణవిలు తన తండ్రిని రక్షించాలని కోరుతూ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. తన తాత సింగరేణి ఇలా రిటైర్మెంట్ కాగా వచ్చిన డబ్బులను తన తండ్రి వాడుకున్నాడని, దీంతో చిన్నారులు బాబాయ్ రవీందర్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమ వ్యవసాయ భూమిలో వ్యవసాయం చేసుకోకుండా అడ్డుకుంటూ తిరిగి తమపై దాడికి పాల్పడుతూ కేసులు పెడుతున్నారని బెదిరిస్తున్నాడని, తన తండ్రి తిరుపతికి న్యాయం జరగాలని కోరుతూ చిన్నారులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అది స్పందించిన కలెక్టర్ స్థానిక పోలీసు వారికి చిన్నారులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. నమస్కారం, నా పేరు బండి శ్రీవాస్తవ్. నేను చెల్లపల్లి గ్రామం నుంచి వచ్చాను, వెలటూరు మండల్. మా నాయనకి మా బాబాయ్కి మా నాన్నమ్మకి గొడవ. మా నాన్న ఒక సైడు, మా బాబాయ్ మా నాన్నమ్మ ఒక సైడు. మా తాతయ్య సింగరే రిటైర్మెంట్ చనిపోయారు 2013లో. మా తాతయ్యకి 18 lakhs వచ్చినాయని మా బాబాయ్. మా నాన్న అవి తప్పు, నేను మైండ్ మీద తీసుకుపోయి రికార్డ్స్ అనేది వేస్తా అని మైండ్ మీదకి మా ఊరి పెద్ద మనుషులను సర్పంచ్లు ఉప సర్పంచ్ తీసుకెళ్ళి రికార్డ్స్ అని తీసుకొస్తే 12 lakhs వచ్చినాయి. మా బాబాయ్ 18 lakhs అని చెప్పి, నువ్వు సింగరేణి రిటైర్డ్ డబ్బులు తిన్నావు మా నాన్నయ్య, నేను అందుకే భూమి దొంగ పట్టా వేసుకున్నా, ఏం చేసుకుంటావో చేసుకో అని మా నాన్నను బెదిరింపులు. ఆ తర్వాత మా నాన్న వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, మా నాన్న పొద్దున వెళ్తే సాయంత్రం వరకు మా నాన్నను కొట్టి బ్యాండ్ ఓవర్ చేస్తా అని బెదిరింపులు. మా నాన్న ఇంటికి వచ్చే వరకు చేతిరిగి ఫ్రాక్చర్ అయ్యొచ్చిండు. తెల్లారి హాస్పిటల్ వెళ్తే ఫ్రాక్చర్ అయిందన్నారు. ఆ తర్వాత ఇప్పుడు 1 year అవుతుంది. మళ్ళీ పొలం పంట నాటేస్తామనే ముందు మా పొలం దున్నద్దు, భూమి నాదని మా బాబాయ్ గొడవ. ప్రతి పంట అప్పుడు భూమి దున్నద్దని గొడవ. దీనిపై మన జిల్లా కలెక్టర్ అధికారికి నేను వచ్చి మాకు న్యాయం చేయాలని ఇక్కడికి వచ్చి కోరుకుంటూ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను. ధన్యవాదాలు. మీ బాబాయ్ పేరు ఏం పేరు? మా బాబాయ్ పేరు బండి రవీందర్, మా నాన్న పేరు బండి తిరుపతి, మా తాతయ్య పేరు బండి మల్లయ్య. ఇప్పుడు నీతో ఎవరు వచ్చి ఇంకా? సాయం చేసే గుణం ప్రతి వ్యక్తి చిన్ననాటి నుండి అలవర్చుకోవాలని, అందరిలో ఒకరిగా కాకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని జగిత్యాల జిల్లా ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం సామాజిక సేవకుడు రేణిగుంట రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి పాల్గొని ఫ్రీ సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. ఎన్ఆర్ఐస్ కానీ ఇంకా వేరే జాబ్స్ చేసే వాళ్ళు చాలా మంది వాళ్ళ సహకారంతో ఇప్పటి వరకు 1,71,00,000 రూపాయలు పేదవారికి, అంటే ఇల్లు లేని వారికి కావచ్చు, తర్వాత ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కావచ్చు, తర్వాత ఈ పిల్లలకు సైకిల్స్ కావచ్చు, ఇవన్నీ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఒక ఆలోచనతోని ఇవన్నీ జరిగినాయి. మీ అందరికి చెప్పేది ఏంటంటే, మేము కూడా చిన్నప్పుడు ఫస్ట్లో నడుచుకుంటూ పోయేది, తర్వాత సైకిల్ మీద పోయేది. సైకిల్ అనేది మనకు చాలా టైము కలిసి వస్తుంది.
ఇప్పుడు అది టైం ఎప్పుడు కలిసి వస్తా అంటే లంచ్ బ్రేక్ లో కూడా మనకు 1 అవర్ ఉన్నా కూడా ఇంటికి పోయి కూడా తిని రావచ్చు. అంటే ఇప్పుడు మీకు అన్ని మధ్యాహ్నం భోజనం అవన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. కాకపోతే మీకు సైకిల్ మీద టైంకి పోవచ్చు స్కూల్కి, తర్వాత స్కూల్ అయిపోగానే టైంకి మళ్ళీ ఇంటికి కూడా పోవచ్చు. ఈ సైకిల్ అనేది 50 సైకిల్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. ఇవి ఫ్రీగా ఇవ్వడం, వాస్తవంగా ఈ రమేష్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ జరగడం చాలా గొప్ప విషయం. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ సైకిళ్లకు ఇచ్చిన డబ్బు 2,50,000 ఎవరిచ్చిరో మీకు తెలుసా? ఇప్పుడు వాళ్ళు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సార్థకత ఉన్నప్పుడే దానికి సంబంధించినప్పుడు మీరు ఏదైతే నేర్చుకుంటారో పెద్దరిగిన తర్వాత చేంజ్ కావాలి. ఇప్పుడు ఏది కావాలనుకుంటే ఇప్పుడే అవుతుంది, మళ్ళీ దీని కావాలి. ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడు ఇంపార్టెంట్. నేను చాలా ఇప్పటి నుంచి మీరు ఫ్యామిలీ చెప్పింది కానీ మీ కమిట్మెంట్ కానీ. ఇంకొకటి ఏంటంటే దీంట్లో 9th 10th క్లాస్ ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు ప్రతిసారి మా స్కూల్కి ఇది కావాలి, మా పిల్లలకి ఇది కావాలి అని చెప్పేసి కష్టపడి పడతారు, కానీ వాళ్ళ పర్సనల్ కోసం కాదు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఇక్కడ గవర్నమెంట్ ట్యూషన్ మీకోసం పడుతున్న పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా తనిఖీ చేసి కేసుల రికార్డులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరుపై క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయాల్సిన బాధ్యతలో భాగంగా ఈ రోజు మంత్రి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసినట్టు తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులను రిసెప్షన్ కౌంటర్ వద్ద ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారని, కేసు నమోదు ప్రక్రియ ఏ విధంగా చేస్తున్నారని ఇబ్బందిని అడిగి తెలుసుకున్నారని, ఇక అదేవిధంగా సిబ్బందికి మానసికంగా శారీరకంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నానని, మానసిక ఒత్తిడి వల్ల ఈ మధ్యలో జరుగుతున్న ఆత్మహత్యలను మనం చూస్తున్నామని, సిబ్బంది ఏ విధంగా మానసికంగా శారీరకంగా ఒత్తిడి కాకూడదని సూచించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా 4 పోలీస్ స్టేషన్లు మంజూరయ్యాయి. ఇక వాటికి కావాల్సిన సౌకర్యాలను ఇబ్బంది కల్పిస్తామని తెలిపారు. మంతని పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత లేకుండా కొత్తగా రిక్రూట్మెంట్ అయిన వారితో పూర్తి స్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇప్పుడు ఇది ఒక్కటి విషయం అందరికి విజిబుల్ ఎట్లాగో కెమెరా పెట్టినాం, బయట నుంచి కూడా విజిబుల్ ఉంటుంది. సో బయట నుంచి ప్రాబ్లమాటిక్ విలేజెస్ ఏమన్నా గుంజాపాడు అందరికి తీసుకోవాలి. యాన్యువల్ ఇన్స్పెక్షన్స్లో ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. అలాగే ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా ఇన్స్పెక్షన్ ఆల్రెడీ పోవడం జరుగుతుంది. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ప్రతి పోలీస్ స్టేషన్ సిపి గారు ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్ ఫ్రమ్ ద లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మొదలుకొని, తర్వాత క్రైమ్ ఎలా ఉంది, క్రైమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, తర్వాత ఇక్కడ ఏ క్రైమ్ పెరిగింది, ఏ క్రైమ్ తగ్గింది, ఏంటి దీంట్లో ఉన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏంటి, ఏ ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, రౌడీ షీటర్స్ ఎవరు ఉన్నారు, ఏవేవి ఇష్యూస్లో వీళ్ళు వెనకబడ్డారు, ఎక్కడైనా గైడెన్స్ అవసరమా, లేకపోతే వీళ్ళు రికార్డ్ మెయింటెనెన్స్లో ఎట్లా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్స్లో ఎలా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది, అన్ని రకాలుగా ఇంక్లూడింగ్ ద మెన్ యొక్క ప్రాబ్లమ్స్తో సహా వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రీసెంట్గా ఇందాక చూశారు మీరు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా పోలీస్ ఫోర్స్ చాలా స్ట్రెస్లో ఉండి కొన్ని అవాంఛనీయ సంఘటనలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ స్ట్రెస్ని తట్టుకోలేక
రీసెంట్గా మీరు ప్రెస్లో మీడియాలో పత్రికల్లో చూస్తుంటారు. దాంట్లో భాగంగా వాళ్ళకి ఈ యొక్క బాగోగులు చూడడం కూడా ఒక సీనియర్ ఆఫీసర్గా నా బాధ్యత. తర్వాత సూపర్వైజర్ ఆఫీసర్స్గా సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ర్యాంక్లో ఉన్న ఆఫీసర్స్ యొక్క బాధ్యత. సో దానివల్ల మాట్లాడడం జరిగింది. సో కొంతమందికి రిక్వెషన్ పిటిషన్స్ ఇచ్చారు. మాకు ఈ మధ్య 4 పోలీస్ స్టేషన్స్ అలాట్ అయినాయి కొత్తగా. దట్ ఈస్ వెల్కమింగ్ ఈవెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగా వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్స్ కూడా మనము మెన్ని ఆఫీసర్స్ని అలాట్ చేయాల్సిన అవసరం ఉంది. కొత్తగా ఫస్ట్ ఇప్పుడే రిక్రూట్మెంట్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ ఫుల్ స్ట్రెంత్ని ఇవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని రిక్వెస్ట్లు పోతున్న వాళ్ళు అక్కడ మళ్ళీ ఎలిగేడు, తర్వాత రూరల్ అండ్ ట్రాఫిక్ అండ్ ఎంపీఎస్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. కొన్ని రోజులు అలా జరిగిన తర్వాత మళ్ళీ పర్మనెంట్ అలాట్మెంట్ కూడా వస్తుంది. సో ఈరోజు ఇక్కడ మొత్తం టోటల్ క్రైమ్ రివ్యూ, యాన్యువల్ క్రైమ్ రివ్యూ, ద క్వాలిటీ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ అండ్ ద స్టాటస్ అండ్ ద పెండింగ్ ట్రయల్ కేసెస్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూస్ ఇవన్నీ ఎట్లా జరిగిందని తెలుసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ స్టార్టెడ్ విత్ ద రిసెప్షన్ సెంటర్. రిసెప్షన్ సెంటర్లో కరెక్ట్గా అప్డేటెడ్గా పిటిషన్స్ తీసుకుంటున్నారా, పబ్లిక్తో మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నారా, వాళ్ళకి భరోసా కలిగిస్తున్నారా అనేది చెక్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి పిటిషన్కి రిసీట్ ఇస్తున్నారా, ఆ రిసీట్ని మళ్ళీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారా లేదా నాకు చెక్ చేయడం జరిగింది. అంటే ఇట్స్ ఆల్రెడీ సీమ్లెస్గా అప్ టు డేట్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపణను తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు అప్పటి నుంచి నెయ్యి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీ నెయ్యిని రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలు వాడాలని ఈవోలను ఆదేశించింది. ఇక ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని తెలిపింది. జనవరి 1వ తేదీ నుంచి యాదగిరిగుట్టతో పాటు పలు ఆలయాలు ఈ నెయ్యి వాడకాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యి టెండర్ల విషయంలో వివాదమైంది. ఇక దీంతో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ చాలా ఆలయాల్లో పాత గుత్తేదారుల నుంచే నెయ్యి తీసుకుంటున్నారట. అందులోనూ ప్రైవేట్ డైరీలని ఎక్కువగా వాడుతున్నారు. ఏపీలో ముఖ్యమైన పండుగలు సంక్రాంతి ఒకటి. ఈ పండుగ కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఎంత దూరంలో ఉన్నా కూడా తప్పకుండా ఈ పండుగకి ఇంటికి చేరుకుంటారు. ఏపీ ప్రజలు చాలా మంది ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ లో నివసించేవారు తప్పకుండా సంక్రాంతికి ఇంటికి వెళ్తారు. బస్సులు, కార్లు, రైళ్లు ఏది విధంగా అయినా కూడా పండుగకి వెళ్లాలని అనుకుంటారు. సంక్రాంతి సమయంలో ఏ వాహనం కూడా ఖాళీ ఉండదు. దీంతో సొంతూళ్లకు వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారికి తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలిపింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేకంగా 5,000 బస్సులను ఏపీకి నడపనున్నట్లు తెలిపింది. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి దరఖాస్తును స్వీకరించారు. కుసుమంచి మండలం పోచారం గ్రామానికి చెందిన కె. రమేష్ తన తాతగారు పోచారం గ్రామానికి వీఆర్ఏగా పనిచేసి ఆ ఉద్యోగం తన తండ్రికి ఇచ్చారని, ప్రస్తుతం తన తండ్రికి ఆరోగ్యం బాగాలేనందున ఈ ఉద్యోగాన్ని తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ పరిపాలనా అధికారికి రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కామెపల్లి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన డి. మల్లికార్జునరావు గత 10 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడని, 2001లో అనారోగ్య కారణంగా పంచాయతీ కార్యదర్శికి లేఖ రాసి సెలవు తీసుకున్నానని, ప్రస్తుతం తనకు గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ గా ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా జిల్లా పంచాయతీ అధికారికి రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ఖమ్మం నగరం 43వ డివిజన్ ఎన్ఎస్పీ రోడ్డుకు చెందిన ఎం. రమాదేవి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఈ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ప్రజావాణి దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలి. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ.
ప్రజావాణిలో తల్లిని కాపాడాలని చిన్నారుల ఫిర్యాదు. పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకూడదని రామగుండం సిపి శ్రీనివాస్ పేర్కొన్నారు. అన్స్టాపబుల్ లో గేమ్ చేంజర్ సందడి. లడ్డూ ప్రసాదం ఆలయ ఈవోలకు దేవాదాయ శాఖ కీలక ఆదేశాలు. పండక్కి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్, అదనంగా 5,000 బస్సులు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.